నేరస్తుల ఆలోచన విధానం సామాన్య ప్రజల కంటే భిన్నంగా ఉంటుంది. నేరస్తులు తాము చేసే నేరాన్ని బట్టి తప్పించుకోవడానికి ఎత్తులు వేస్తుంటారు. చాలా మంది నేరస్తులు తాము పోలీసులకు చిక్కమని బలంగా నమ్ముతారు. నేను అందరికంటే తెలివైన వాణ్ణి, నన్నెవరూ పట్టుకోలేరు అనే అహంకారం ఎక్కువ మంది నేరస్తుల్లో ఉంటుంది. ఇంకా క్లియర్ గా చెప్పాలంటే టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ఆలోచన విధానాన్ని మనం ఉదాహరణగా తీసుకోవచ్చు. చట్టం పట్ల ఏ మాత్రం గౌరవం లేని, శిక్షలు అంటే భయం లేని భూమన వంటి వారు ప్రజల కళ్లకు గంతలు కట్టే ప్రయత్నం చేస్తుంటారు. శ్రీనివాసుడి లడ్డూ ప్రసాదంలో కల్తీ జరిగిందని సిబిఐ సిట్ కోర్టులో ఛార్జిషీట్ దాఖలు చేసింది. చుక్క పాలు లేకుండా తయారు చేసిన నెయ్యితో శ్రీవారి ప్రసాదం తయారు చేసి మహాపాపం చేసిన భూమన ఇప్పుడు నిందా పరిహారం హోమం చేస్తున్నాడు. శ్రీవారి ఆస్తులను దోచుకోవడానికే టీటీడీ చైర్మన్ పదవి తీసుకున్న భూమన తన హయాంలో చెయ్యని పాపం లేదు. చివరికి శ్రీవారి పరకామణిలో దొంగతనం చేసిన దొంగలతో కుమ్మక్కై బినామీల పేర్లతో ఆస్తులు కాజేసిన భూమన తనపై వచ్చిన నిందను మాపుకోవడానికి నిందా పరిహార హోమం చేస్తున్నాడు. పైకి మాత్రం శ్రీవారి ప్రసాదంపై నిందలు వేశారని, అందుకు పరిహారంగా హోమం చేస్తున్నారని బిల్డప్ ఇస్తున్నాడు. పవిత్రమైన లడ్డూ ప్రసాదం తయారీకి కల్తీ నెయ్యి వాడామని వైసీపీకి చెందిన మరో మాజీ టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి అంగీకరించాడు. భూమన మాత్రం సినీ ట్రిక్కులు ప్రదర్శిస్తూ ప్రజలను మోసం చేయాలని చూస్తున్నాడు. ఇలాంటి చిల్లర వేషాలు కలియుగ దేవుడు శ్రీ వెంకటేశ్వరుడి వద్ద ప్రదర్శిస్తే క్షమిస్తాడా? భూమన నాటకాలు కట్టిపెట్టి నిజం అంగీకరించి పాప పరిహారం చేసుకో ముందు